కదలి వస్తున్నది మాయమ్మ కదలి వస్తున్నది ఏడేడు సంద్రాల్లో మాయమ్మ తాన మాడడానికి మాయమ్మ తాన మాడడానికి అమ్మోలే మాయమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ సలంగమము చూడే మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోళ్ళగూడులో ఎలక దొరపడడంతో వెదిరి కోళ్ళు కూయడం వల్ల కోడి కొంత సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వలను భుజంపై వేసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి ఎవరి అందగత్తి ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఎవరు ఏవాడే ఏది నీ ఊరు నములి బామ ఏది నీ పేరు ఏదే పిల్ల కన్నవారు మాటల పిల్ల అత్తవారు గొడ్డపాడా గొడ్డపాడు నేను ఎప్పుడైనా చూడలేదు, నాకెప్పుడైనా నువ్వు చూసావా? చూశానురా జాలారి. చూసావా? ఎక్కడ చూసావే? ఒరే జాలారి, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి ముక్కుకున్న నత్తుని చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో ఇది సామాన్య రాదు కాదు. సరే నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊర్లో ఉన్నారు? ఉన్నారా జాలారి, మేము 7 అక్క చెల్లెళ్ళం. పెద్దక్క కళ్ళ సారథి జాలారి, దాని పేరు కాళికమ్మ జాలారి, దాని పేరు కాళికమ్మ. సినక్క సీనపక్క జాలారి, దాని పేరు సోమలమ్మ జాలారి, దాని పేరు సోమలమ్మ. మధ్యన ఉన్నది రో జాలారి, మధ్యసలున్నది రో జాలారి, దాని పేరు అన్నపూర్ణమ్మ. రాజాము గ్రామములో జాలారి, కొలువై ఉన్నది రో జాలారి, దాని పేరు పాలపురమ్మ. పెదబాణాపురములో జాలారి, కొలువై ఉన్నది రా జాలారి, దాని పేరు నెల్లిపురమ్మ. ఒరేయ్ జాలారి, అందరికంటే చిన్నదాయి మహా అందగత్తే సువర్ణపురములో ఉన్న జాలారి, కొలువై ఉన్నది రో జాలారి, దాని పేరు సోమలమ్మ. ఏంటే పిల్ల అందరూ అమ్మవారి పేరు చెప్పేస్తున్నావు, నువ్వు పెద్ద అమ్మవారిలాగా. అవునురా జాలారి, నేను పెద్దమ్మోర్నే, నీకు అమ్మలాంటి దానిని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా, నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. ఒలే పిల్ల నువ్వు అందమైన దానివి, నేను బలమైన వాడిని, మన ఇద్దరం కలిస్తే నీ మనసున్న మనోజు నీ ఒలి బామ్మ రెండొక్కటైతేని, నా ఒలి బామ్మ రెండొక్కటైతేని, నీ తనువున్న తనువు నీ ఒలి బామ్మ రెండు కలిస్తేని, నా ఒలి బామ్మ రెండు కలిస్తేని, లోకానికి అంతటకు నీ ఒలి బామ్మ కనువిందు కాదేటి, నా ఒలి బామ్మ కనువిందు కాదేటి. ఒరే జాలారి, అమ్మతో అలా మాట్లాడటం తప్పు కదా. ఒలే పిల్ల ఈ కిట్టుగాడి కంటిలో పడ్డ పాప వల్లో పడ్డ చేప గిలగిల గిలగిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు.